ఇలా రాగి పిండి దోశ వేసుకున్నాం. రెండు వైపులా కాల్చుకున్నామంటే వేడిగా ఎమ్మిగా రాగి దోశ రెడీ అయిపోతుంది. కలుపుకున్నాం కదా, 10 minutes నానబెట్టుకున్నాము. రాగి దోశ ఇలా రెడీగా ఉంది. రాగి పిండి దోశ వేసుకున్నాం. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని కొంచెం దోశ వేసుకున్నాం. నేను చిన్నవి వేసుకున్నాను, మీ ఇష్టం పెద్దవి కూడా వేసుకోవచ్చు. టర్న్ చేసుకున్నాము. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎమ్మి ఇన్స్టెంట్ రాగి దోశ. మనం ప్లెయిన్ దోశ వేసుకున్నాం కదా, రాగి దోశ అని ఏం వేసుకోలేదు, రాగి పిండి కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను అనమాట. స్పైసీగా ఉంటుంది, వేసుకున్నామా. అలాగే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దోశ వేసుకున్నాం. ఒకటైతే మనం ప్లెయిన్ వేసుకున్నాము. మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా, తీసుకొని ఇలా దోశ పోసుకున్నాం అనమాట. కొంచెం కాలనేతలు రెండు వైపులు చూసారు కదా. ఒకవైపు టర్న్ చేసుకున్నాం మనం, బాగా ఫ్రై అయ్యింది. ఇంకోవైపు టర్న్ చేసుకున్నాం. ఇది ఇంటి వైపు కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. చూసారు కదా, కాలిపోయింది మనకి దోశ. ఎమ్మి రాగి దోశ, ఇన్స్టెంట్ రాగి దోశ ఇట్లా సర్వ్ చేసుకున్నాం. చూసారా, మనం పలసగా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నేను నార్మల్గా కొంచెం లావుగానే వేసాను. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇలా కలుపుకున్నాం రాగి పిండి, ఇన్స్టెంట్ రాగి దోశ ఇలా వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం అనమాట. ఇలా చూసారా, ప్లేట్లో సర్వ్ చేశాను నేను. ఇదేమో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంది చూడండి. ఇదేమో ప్లెయిన్గా వేసుకున్నాం అనమాట, విత్ పుదీనా చట్నీ అండ్ వంకాయ చట్నీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ రాగి దోశ, హెల్తీ రాగి దోశ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. రాగి దోశ వేసుకుంటున్నాం. రాగి దోశకి రాగి పిండి తీసుకున్నాం అనమాట. రాగి పిండి తీసుకున్నాము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకుని ఒక 10 minutes ఆపేసుకున్నాం. ఇలా కలుపుకున్నాము. వాటర్ వేసుకొని దోశ పిండిలాగా రెడీగా ఉంది కదా. మనం ప్లెయిన్ దోశ వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ వేసి దోశ వేసుకున్నాం. ఇన్స్టెంట్ రాగి దోశ విత్ పుదీనా చట్నీ అండ్ వంకాయ చట్నీ. ఉల్లిపాయలు వేసుకున్నాం, ప్లెయిన్ వేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేద్దామా, చూడండి. సూపర్గా ఉంది.